ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉంది మన కోసం. రంగంలోకి పవన్, బీజేపీలోకి విజయ్. మరి ఏంటి వీళ్ళ కథమఫ్లియా? అదేంటి ఇప్పటిదాకా విజయ్ చాలా చెప్పారు, అసలు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి మేము సపోర్ట్ చేయం, వాళ్ళ సిద్ధాంతాలు వేరు, మా సిద్ధాంతాలు వేరు, కేవలం మావి తమిళుల సిద్ధాంతాలు మాత్రమే టీవీలో ఉంటాయి తప్ప ఏ మతానికి సంబంధించిన పార్టీతో కానీ, జాతీయ పార్టీలతో కానీ, ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలు, సోకాల్డ్ ప్రాంతీయ పార్టీలతో కానీ మేము ఎలాంటి పొత్తు పెట్టుకోమని చెప్పి ఇప్పుడు పవన్ కళ్యాణ్తో ఢిల్లీలో భేటీ జరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సో కట్ చేసుకుంటే టీవీకే పార్టీ చీఫ్ వివాదాల్లో ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, చాలా వివాదాలు ఆయన చుట్టుముడుతున్నాయి. రోజుకొక మలుపు తిరుగుతుంది ఆయన వ్యవహారం. ఇప్పటిదాకా టీవీకే చీఫ్ ఒక బహిరంగ సభ పెట్టారంటే దాదాపుగా వేలాది మంది, లక్షలాది మంది టీవీకే పార్టీ ఆవిర్భావం రోజునైతే కనీసం 5 లక్షల మంది వచ్చారు. 5 లక్షల మంది. మరి అంత హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ ఉన్న విజయ్ ఎందుకు మరి మౌనంగా వ్యూహాత్మకంగా ఉంటున్నారు? అది మౌనమా లేక వ్యూహాత్మకమా అంటే ఇక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్తో భేటీ జరపబోతున్నారు విజయ్ ఢిల్లీ వేదికగా. వీళ్ళ భేటీకి ఢిల్లీ వేదిక అయింది. సో పర్టికులర్గా ఇప్పుడు తమిళనాడులో ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి సార్ మరికొద్ది రోజుల్లో. సో ఇలాంటి నేపథ్యంలో తమిళనాడులో కొన్ని ఎమోషన్స్ని పండించాలి. అండ్ సినీ గ్లామర్ ఉన్నవాళ్ళు చాలామంది, ఎంజీఆర్, ఇంకా జయలలిత, సో ఇలాంటి వాళ్ళు చాలామంది రాజ్యాలు వేయలేరు, వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. సో ఇప్పుడు పర్టికులర్గా విజయ్ విషయంలో తమిళనాడు ప్రజలు నమ్మాలి, నమ్మశక్యంగా ఉండాలి అంటే ఆయన ఒక వైట్ పేపర్ లాగా ఉండాలి. ఎందుకు వైట్ పేపర్ లా ఉండాలి అన్నాను అంటే, సో ఇప్పటిదాకా ఉన్న వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకొని, ఎవరైతే గతంలో ఎంజీఆర్, జయలలిత లాంటి విజయకాంత్ కావచ్చు, వాళ్ళ మీద చాలా ముద్రలు వేసి పంపించారు. ఎంజీఆర్, జయలలితని నిండు సభల్లో చాలా గట్టిగా అరిచారు. ఆవిడకి ఎంజీఆర్కి లింక్ ఉందని చెప్పి కూడా మాట్లాడారు. సో ఎంజీఆరే జయలలితని వదిన అనే స్టేజ్కి జయలలిత వచ్చారు. జయలలిత చాలా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అంటే పర్సనల్ లైఫ్ కూడా కరెక్ట్గా ఉండాలి దానికి. తర్వాత కమల్ హాసన్, విజయకాంత్ గుర్తున్నారా? విజయకాంత్ తాగుబోతు ముద్ర వేసి ఆయన్ని పంపించారు. రాజకీయ లబ్ధి కోసం ఆయన్ని వాడుకున్నాళ్ళు వాడుకొని తర్వాత ఆయన మీద తాగుబోతు ముద్ర వేసి పంపించారు విజయకాంత్ అనే వ్యక్తిని. తర్వాత డిఎంకే, ఏడీఎంకేలు ఇతని మీద చాలా పెద్ద స్ట్రాటజీ గేమ్ ప్లే చేశాయి. తమిళ రాజకీయాలు తెలిసిన వాళ్ళకి అండ్ స్టేట్ వైడ్ పాలిటిక్స్ని క్లోజ్గా అబ్జర్వ్ చేసే వాళ్ళకి ఈ విజయకాంత్ హిస్టరీ తెలుస్తుంది. అండ్ దాని తర్వాత ఖుష్బు పెళ్ళికి ముందే సెక్స్ చాలా అవసరం అని ఒక ఇంటర్వ్యూలో ఒక మాట మాట్లాడారు. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా ఆవిడ పెద్ద ట్రోల్ అయిపోయింది. అప్పట్లో నాకు తెలిసి సరిగ్గా 7 ఏళ్ల క్రితం అనుకుంటా ఇది జరిగింది. ఆవిడ పాలిటిక్స్ రావాలని చాలా ట్రై చేశారు, చాలా కలలు కన్నారు. ఆ తర్వాత ఆవిడ పక్క వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరికి తెలియదు ఖుష్బు గారు ఎక్కడ ఉన్నారనేసి. దాని తర్వాత కమల్ హాసన్, ఈయన కూడా ఫుల్ ట్రోల్, మామూలు ట్రోల్ అవల. హిందూ టెర్రరిజం అని చెప్పి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. టార్గెట్ బీజేపీగా ఆయన చేసిన వ్యాఖ్యలు నిజంగా ఏ హిందూ మర్చిపోడు. సరే, తమిళనాడులో క్రిస్టియన్స్ ఉన్నారా ఎక్కువ మెజారిటీ, లేకపోతే ముస్లిమ్స్ ఉన్నారా, లేక హిందువులు ఉన్నారా అనే విషయం పక్కన పెడదాం. మతం పరంగా వెళ్ళిన వాళ్ళు ఎవరు బాగుపడ్డారు? ఏ మతం తీసుకున్నా సరే. అందుకే ఇండియా సెక్యులర్ కంట్రీగా ఉంటుంది. అందరి ఓట్లు కావాలని కోరుకోవాలి తప్ప పర్టికులర్ ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో పలానా క్యాస్ట్, పలానా కమ్యూనిటీ ఎక్కువ ఉందనుకుంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి రాజకీయం చేసుకోవాలి. కానీ మొత్తం సెంట్రలైజ్డ్గా చేసేసి హిందూ టెర్రరిజం అంటే ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? ఆయన పరిస్థితి ఏంటి? సో ఆయన కూడా కాలానుసారం కాలగర్భంలో కలుసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కట్ చేస్తే దళపతి విజయ్. సో ఇప్పుడు దళపతి విజయ్ పార్టీ పెట్టారు, నెక్స్ట్ లెవెల్ ప్రజాదరణ. ఇటు ఆయన ఫ్యాన్స్, కార్యకర్తలు, అసలు తమిళనాడులోని 214 నియోజకవర్గాల్లో
ఇప్పుడు ఆయనకి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా పోటీ చేసే దమ్ము టీవీకే చీఫ్ విజయ్కి ఉంది. ఇప్పటికీ తంజావూరులో కావచ్చు, కరూరులో కావచ్చు, చాలా చోట్ల బహిరంగ సభలు పెడుతున్నారు విజయ్. ఎక్కడికి వెళ్ళినా నేను ఒంటరిగానే పోటీ చేస్తా, ఏ పార్టీతో నేను పొత్తు పెట్టుకొని సింగిల్గా వెళ్తా, సిఎస్కేని ఇంకా తమిళ్లో ఇటు టీవీకే పార్టీకి విజిల్ అయితే గుర్తుందో, మీరు ఒక్క విజిల్ వేస్తే తమిళనాడుని నెక్స్ట్ లెవెల్లో కూర్చోబెడతా, రైతులను చూసుకుంటా, టీచర్స్ని చూసుకుంటా, విద్యార్థులను చూసుకుంటా, యువతకి జాబ్లు ఇస్తా, పరిశ్రమలు తీసుకొస్తా, ఇంకా ఐటీ హబ్గా మారుస్తా, చెన్నైని ఇంకా ఎక్స్పాండ్ చేస్తా, ఇంకొక 3 రాజధానులు కూడా తీసుకొస్తా. అండ్ 2 ఎకరాల లోపు చాలా కీలకమైన అంశం, తమిళనాడులో ఎవరైతే బిలో పవర్టీ లైన్ కింద ఉంటారో ఆ 2 ఎకరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలందరి చదువు లైఫ్ లాంగ్ వాళ్ళు ఏం చదివినా సరే ఫ్రీగా చదివిస్తా అని చెప్పి చాలా పెద్ద హామీ ఇచ్చారు. ఇప్పటిదాకా కొంతమంది అంటే ఇప్పుడు జనసేన ఆవిర్భావం తర్వాత ఓడిపోయారు, తర్వాత మళ్ళీ గెలిచారు. 100% స్ట్రైక్ రేట్తో గెలిచిన పార్టీ ఏదన్నా ఉంది అంటే జనసేన పార్టీ. దేశంలో ఏ పార్టీకి లేనంత 100% స్ట్రైక్ రేట్ జనసేన పవన్ కళ్యాణ్కి వచ్చింది 2024లో. ఆయన ఒక మాట మీద నిలబడ్డారు, ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్కి రీచ్ అయ్యారు, మాట్లాడారు, అరిచారు, గోల్ చేశారు, బాధ విన్నారు, ఆయన బాధ ప్రజలు విన్నారు, అందుకు గెలిపించారు. ఇక్కడ సేమ్ ఎగ్జిస్టింగ్ ఇప్పుడు విజయ్ విషయంలో కరూర్ అనే ఒక ఇన్సిడెంట్, చిన్న స్టాంపేడ్ జరిగి 41 మంది చనిపోయారు. 100 మందికి పైగా గాయాలు, 41 మందిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఆ రోజున ఆ హృదయ విదారకర ఘటన చూస్తే నిజంగా అసలు నైట్ నిద్ర కూడా పట్టుతో అన్నం ముద్ద కూడా లోపలికి పోదు. అలాంటి సిచ్యువేషన్ కరూర్ స్టాంపేడ్. సరిగ్గా 4 నెలల క్రితం ఈ కరూర్ స్టాంపేడ్ జరిగింది. అప్పటికప్పుడే విజయ్ అరెస్ట్ చేయాలి, విజయ్ చాలా సేఫ్గా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు. దీని వెనకాల బీజేపీ ఉందన్నారు. దాని తర్వాత ఎక్కడ దొరుకుతాడని చూస్తున్నారు చాలామంది. ఎప్పుడైతే విజయ్ యాక్టివ్ అవుతున్నారో తమిళనాడు బీజేపీ చీఫ్ నాయగన్ వెంటనే విజయ్ మీద అటాక్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ త్రిషా ఇంటి నుంచి నువ్వు బయటికి రా, బయటికి వచ్చి ప్రజల బాధలంటే తెలుసుకో, దాని తర్వాత నువ్వు రాజకీయం చేయని చెప్పారు. కట్ చేస్తే వెంటనే విజయ్ భార్య సంగీత బయటికి వచ్చి నాకు విడాకులు కావాలి, ఒక నటితో మా ఆయన అలాంటి పని చేస్తున్నాడు, ఎప్పటి నుంచో ఉంటున్నాడు, నేను ఇకపై ఆయనతో ఉండను, నాకు ఎట్టి పరిస్థితుల్లో విడాకులు కావాలి అని చెప్పింది. సో కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది కొద్ది రోజుల్లో. దానికి సంబంధించి 250 కోట్ల రూపాయలతో సంగీతతో ఆయన సెటిల్మెంట్ కూడా సిద్ధమయ్యాడు. 250 కోట్ల రూపాయల అలిమోని భరణం, మనం భరణం అంటాం కదా, సో ఆ భరణం ఇచ్చేసి సెటిల్ ఇస్తుందని ఫిక్స్ అయిపోయాడు. ఇప్పుడు టీవీకే పార్టీలో ఉన్నటువంటి మహిళా నేతల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తున్నాయి? చాలా దారుణంగా వస్తున్నాయి. మరి బీజేపీ వాళ్ళు మాట్లాడిస్తున్నారా, ఇంకెవరన్నా మాట్లాడిస్తున్నారో తెలియదు. ఇటు టీవీకే చీఫ్ విజయ్కి వ్యతిరేకంగానే ఇప్పుడు ఉన్న నేతలంతా మాట్లాడుతున్నారు. ఒక మహిళకి ఇంట గెలిచి రచ్చగలవాలని చెప్తా ఉంటారు, ఇంట్లో ఉన్న మహిళనే విజయ్ ఇన్ని ఇబ్బందులు పెట్టాడు. ఇన్ని ఇబ్బందులు మీన్స్ భార్య సంగీత ఒక మాట చెప్పింది, 4 ఏళ్లుగా మేము ఒకే ఇంట్లో ఉన్నాం కానీ కలిసి లేము, వేరు గదుల్లో ఉన్నాం అని చెప్పింది. సో ఆ మాటని చాలా పర్సనల్గా తీసుకున్నాయి మహిళా సంఘాలు. ఈవెన్ టీవీకే పార్టీలోని మహిళా నేతలు కూడా వాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్నది ఏంటి, మాకు రేపొద్దున సేఫ్టీ ఎక్కడుంది? సో అంటే ఇంతమంది ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, జయలలిత కావచ్చు, విజయకాంత్ కావచ్చు, కమల్ హాసన్ కావచ్చు, ఖుష్బూ కావచ్చు, పర్సనల్ లైఫ్లో కరెక్ట్గా లేకపోతే వీళ్ళు ప్రొఫెషనల్ లైఫ్లో ఎక్కడ సక్సెస్ అయ్యారు? ఒకవేళ చేసుకోవాలన్న ఎంత పెద్ద ఇది, ఒకవేళ విజయ్కి స్కోప్ ఉంది, కొన్ని సర్వేలు చెప్తున్నాయి, లేదు తమిళనాడులో ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే 35% ఓట్ షేర్ టీవీకి వస్తుందని చెప్తున్నారు. దాంట్లో నమ్మకం ఎంత? ఒక ఓటర్ నాడి ఎంతసేపులో మారుతుంది? ఒకవేళ సరే ఆ 35% ఓట్ షేర్ ఆయనకే ఉందనుకుందాం, ఇది ఓట్ కింద కన్వర్ట్ అయ్యి ఆయన సీఎం అవ్వగలడా? లేదు. ఎలా అవుతాడు? ఇప్పుడు 35% పడుతుంది, అన్ని దాంట్లో పడుతుంది. ఇప్పుడు వైసీపీకి 39% వచ్చింది. ఎన్ని సీట్లు వచ్చాయి? 11 సీట్లు వచ్చాయి. కూటమికి 47% వచ్చింది. 47% 151 సీట్లు వచ్చాయి. మరి అంటే ఓటు అయితే ఆ షేరింగ్తో సంబంధం ఉండదు, సంఖ్య, గెలిచే సీట్ల సంఖ్య. మరి ఇలాంటి నేపథ్యంలో
ఇప్పుడు ఎలాగైనా సరే బీజేపీతో కలవాలి విజయ్. సింపుల్ స్ట్రాటజీ. కరూరు ఘటన మీద లోపలికి వెళ్లకుండా సిబిఐ ఇప్పటికే ఉచ్చు బిగుస్తోంది విజయ్కి. మీరు మాతో కలవండి, మీరు మాతో కలవాలి అన్నట్టుగా బీజేపీ టచ్ మీ నాట్ గేమ్ ఆడుతుంది. కంప్లీట్గా టచ్ మీ నాట్ గేమ్ ఆడుతుంది. ఇప్పుడు అందుకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలో దింపారు. ఇవన్నీ కనుక ఎప్పటి నుంచి, ఎందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలో దింపారు? ఇద్దరు సినీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు. సౌత్లో సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా తీసుకెళ్తారు జనాల్లోకి. సో విజయ్కి సనాతన ధర్మం అంటే పెద్దగా పడదు. ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ కనుక వీళ్ళిద్దరు భేటీ జరిగి అవుట్ ఆఫ్ 214 అసెంబ్లీ సెగ్మెంట్లో ఒకవేళ సీట్ షేరింగ్ జరిగి 70% బీజేపీకి 30% ఇటు టీవీకేకి అని ఒక చిన్న ప్రపోజల్ పెట్టబోతున్నారు. దానికి ఆ ప్రపోజల్కి యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ లెవెల్ డిస్కషన్ ఉంటుంది. తర్వాత బీజేపీ పెద్దలు ఎప్పటి నుంచో తమిళనాడులో పాగా వేయాలనుకుంటున్నారు. ఒక స్పేస్ కోసం చూస్తున్నారు. ఆ స్పేస్ ఇప్పుడు దళపతి విజయ్. సో ఒక రకంగా బీజేపీ ఎన్నాళ్ల కళ తమిళనాట రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఏపీ, తెలంగాణ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, అస్సాం కావచ్చు, భోపాల్ కావచ్చు, మణిపూర్ కావచ్చు, సిక్కిం, జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ సిచ్యువేషన్స్ కొంచెం కాన్స్టెంట్గా ఉంటాయి. కానీ ఇక్కడ చాలా ప్యాథటిక్గా ఉంటాయి. ఎమోషన్స్ని గట్టిగా క్యాచ్ చేసి పట్టుకోవాలి తమిళనాడులో, లేదంటే ఇబ్బంది. ఇప్పటిదాకా విజయ్ వాళ్ళ తమిళుల ఎమోషన్స్ని చాలా గట్టిగా పట్టుకున్నాడు. ఒక్క ఛాన్స్ నేను మీ తలరాతలు మారుస్తా అని చెప్తున్నాడు. మరి అలాంటి వ్యక్తి పర్సనల్ లైఫ్ కరెక్ట్గా ఉండకపోతే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? ప్రతిపక్షాలు వదిలే బాణాలకి ధీటుగా ఎదురొడ్డి నిలవగలడా అంటే ఎవ్వరూ మాట్లాడని సిచ్యువేషన్. ఒకవేళ అతను కనుక బీజేపీలో ఉండగలిగితే, బీజేపీతో టైఅప్ అయితే ఈ కేసులన్నీ గాన్. ఈ సిబిఐ కేసులు పోతాయి. అసలు సిబిఐ కేసు అని గుర్తొచ్చింది నాకు. సిబిఐకి విచారణకి వెళుతుంటే ఎంతమంది తెలుసా ఫ్యాన్స్ ఆయన వెంటపడేది? ఆయన చూడటం కోసం ఒకసారి చూద్దామని చెప్పి. ఎలాగైతే ఆ రోజున కరూరు ఇన్సిడెంట్ అప్పుడు వచ్చారో అంతమంది వచ్చారో పబ్లిక్, ఆ క్రౌడ్ మొత్తం సిబిఐ విచారణకి వెళ్తుంటే వస్తున్నారు. సో ఈ సిబిఐ విచారణ లక్కర్లేదు. అండ్ ఆయనకు ఒకవేళ సీఎం ఇస్తారంటే సో ఆయన కూడా ఆబ్వియస్లీ ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఆయన అధికార పార్టీ చెయ్యాలి, రావాలి, నేను గట్టిగా నిలబడాలి, తమిళనాడులో సీఎంగా అవ్వాలి అని చెప్పి చాలా వదులుకొని ఆయన బయటకు వచ్చారు. కానీ అంటే నా హంబుల్ సజెషన్ ఏంటంటే, ఒకవేళ కనుక ఆయన పర్సనల్ లైఫ్ బాగుండి ఉంటే, ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే కాన్సెప్ట్లో కనుక ఉండుంటే నిజంగా ఇప్పుడు ఇవన్నీ బయటకు వచ్చేవి కావు. ఈ బీజేపీ ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే కెపాసిటీ బీజేపీకి ఉండేది కాదు. ఇన్ఫ్లుయెన్స్ అవ్వగలిగే ఇది విజయ్కి ఉండేది కాదు. మధ్యలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చేవారు కాదు. అంతా మ్యాటర్ అంతా సాఫీగా వెళ్ళిపోయింది. తంజావూరులో, కరూరులో, అక్కడ ఇక్కడ మొత్తం బహిరంగ సభలు పెట్టుకొని వాళ్ళ పార్టీని ఇంకా ప్రమోట్ చేసుకునేవాడు. ఇటు డిఎంకే అస్త్రాలు సంధించేది, ఇటు ఏఐడిఎంకే, బీజేపీ, కాంగ్రెస్ అన్ని అస్త్రాలు సంధించాయి. కట్ చేస్తే ఈయనకి మాత్రం, టీవీకే చీఫ్ విజయ్కి మాత్రం ఒక మ్యాజిక్ ఫిగర్ వచ్చేది. సో సీఎం అయితే సీఎం అవుతాడు, లేదంటే కనుక సీఎం ఎవరవ్వాలో నిర్దేశించే స్థాయికి విజయ్ వచ్చిన ఆశ్చర్యం లేదు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్తో కలిసిన తర్వాత విజయ్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అన్నది ఇప్పుడు చాలా కీలకంగా మారనుంది. మీరేమనుకుంటున్నారు? సో విజయ్ ఏ పార్టీలో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇండివిజువల్గా పోటీ చేస్తే బాగుంటుందా, లేదా బీజేపీలో కలిసి సీఎంని నిర్దేశించే స్థాయికి వెళ్తే బాగుంటుందా? మీరేమనుకుంటున్నారు? మస్ట్ కామెంట్ చేయండి.